నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అలెక్స్ స్పెన్సర్ కుమారుడు డెక్లాన్ 24 ఏళ్ల వయసులో 2023 సంవత్సరంలో చనిపోయారు. ఆయన డుషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో బాధపడ్డారు. ఇప్పటికీ తన కొడుకును తలుచుకోకుండా ఏడవకుండా ఒక్కరోజు కూడా గడవలేదని తల్లి అలెక్స్ స్పెన్సర్ చెప్పారు. డెక్లాన్ తాను చేయాలనుకుంటున్న పనులతో కూడిన ఒక బకెట్ లిస్టును తయారు చేసుకున్నారు. కానీ వాటిని పూర్తి చేయకుండానే ఆయన కన్నుమూశారు. తన కుమారుడు చేయాలనుకున్న ఆ పనులన్నింటినీ ఇప్పుడు అలెక్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్యారిస్కు వెళ్లడం, డెక్లాన్ డిజైన్ చేసిన టాటూను వేయించుకోవడం, డెక్లాన్ వ్యాన్ను ప్రముఖ జర్మన్ రేస్ ట్రాక్ పైకి తీసుకెళ్లడం వంటివి ఆమె జాబితాలో ఉన్నాయి. సరైన సంరక్షణను పొందడంలో వికలాంగులు ఎదుర్కొనే ఇబ్బందులు, కష్టాలపై అందరిలో అవగాహన పెంపొందించాలని అలెక్స్ అనుకుంటున్నారు. డెక్లాన్ చనిపోవడానికి ముందు ఏడాదంతా అతనికి అవసరమైన వైద్యం చేయించేందుకు రోజుకో యుద్ధం చేశామని వారి కుటుంబీకులు చెప్పారు. ఒక సందర్భంలో అయితే డెక్లాన్ను చూసుకుంటూ అతనికి పగలు రాత్రి సపరేలు చేస్తూ ఏకబిగిన 60 గంటల పాటు మెలకువగానే ఉన్నానని అలెక్స్ తెలిపారు. డెక్లాన్ బకెట్ లిస్టులోని పనుల్లో భాగంగా ఈ ఏడాది ఆగస్టులో బర్మింగ్హామ్లోని ఒక సూపర్ కార్ షో కార్యక్రమంలో వీల్ చైర్ను అమర్చిన డెక్లాన్ వ్యాన్ను అలెక్స్ ప్రదర్శించారు. గత సంవత్సరం ఈ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి వారు హాజరు కావాల్సి ఉంది. కానీ ఈ ఎగ్జిబిషన్ ప్రారంభం కావడానికి ముందే 2023 ఆగస్టులో డెక్లాన్ చనిపోయారు. లైఫ్ లిమిటింగ్ మజిల్ వేస్టేజ్ అనే కండిషన్ కారణంగా ఆయన కన్నుమూశారు. ఈ పరిస్థితి ఉన్న వ్యక్తులు సాధారణంగా 20 నుంచి 30 ఏళ్లు మాత్రమే జీవిస్తారని ఎన్హెచ్ఎస్ తెలిపింది. చివరి కాలంలో డెక్లాన్ ఒకరి సాయం లేకుండా కదల్లేకపోయేవారు. వెంటిలేటర్ సహాయంతో శ్వాస తీసుకునేవారు. గుండె, శ్వాసకోశ సమస్యలతో ఆయన పోరాడారు. ఒకప్పుడు డెక్లాన్ అవసరాలను తీర్చడానికి చూపిన ప్రేమ, శక్తిని ఇప్పుడు అలెక్స్ అతని చివరి కోరికలను నెరవేర్చడం వైపు మళ్లించారు. యూకేలో ప్రసిద్ధి చెందిన అడాప్టెడ్ వ్యాన్ను సొంతం చేసుకోవటం ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. చివరగా 2023 మే నెలలో మేం డెక్లాన్తో మాట్లాడాం. నేను కార్లకు పెద్ద అభిమానిని, నా వ్యానులో చాలా మార్పులు చేయాలనుకుంటున్నా అని ఇప్పుడు డెక్లాన్ అన్నారు. తర్వాత ఆ వ్యానులో చాలా మార్పులు చేశారు. సీటింగ్ లైట్లు, పర్పుల్ కలర్ ర్యాప్తో ఆధునీకరించారు. ఈ వ్యాన్ను చూడటానికి వచ్చే వారితో డెక్లాన్ జీవితానికి సంబంధించిన ముచ్చట్లు పంచుకుంటారు అలెక్స్. వికలాంగుల కోరికలను నిజం చేసేందుకు, వారిని సరదాగా బయటకు తీసుకువెళ్లేందుకు ఆ వ్యాన్ను ఉపయోగించాలని అలెక్స్ అనుకుంటున్నారు. ఎన్హెచ్ఎస్ కంటిన్యూయింగ్ హెల్త్ కేర్ స్కీమ్ కింద డెక్లాన్ కు 24/7 కేర్ సర్వీస్ అందాల్సి ఉంటుంది. అత్యంత సంక్లిష్టమైన అవసరాలు ఉన్న ప్రజలకు ఆసుపత్రిలోనే కాకుండా తమ ఇళ్ల వద్ద చికిత్స పొందుతూ సాధారణ జీవనాన్ని అందించే ఉద్దేశంతో ఈ స్కీమును ప్రవేశపెట్టారు. తమకు కేటాయించిన బడ్జెట్ పరిధిలో సుశిక్షితులైన ఆరోగ్య సిబ్బంది కొరత ఉండడంతో డెక్లాన్ చాలా ఇబ్బంది పడ్డాడని, అదే అతని ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసిందని అలెక్స్ నమ్ముతున్నారు. వైద్యపరంగా నేను శిక్షణ పొందలేదు, కానీ నా కొడుకు కోసం నర్సులు చేయాల్సిన పనులన్నీ చేశాను అని ఆమె చెప్పారు. డెక్లాన్ ఇంకా కొన్ని నెలలే బతుకుతారని 2023 మే నెలలో తెలిసింది. అయితే ఆయన చనిపోవటానికి ఒక రోజు ముందు మాత్రమే పొలియేటివ్ కేర్ టీం వాళ్లు వచ్చారు అని అలెక్స్ గుర్తు చేసుకున్నారు. డెక్లాన్ సంరక్షణలో భాగమైన వారంతా ఆయనకు వీలైనంత అత్యుత్తమ సర్వీసును అందించేందుకు కృషి చేశారని బీబీసీతో
ఎన్హెచ్ఎస్ లేసెస్టర్ స్థానిక బృందం తెలిపింది. డెక్లాన్ చనిపోయి ఏడాది దాటిపోయినప్పటికీ ఇంకా నేనెవరు అనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని అలెక్స్ అన్నారు. మన వాళ్ళు చనిపోయిన కొంతకాలానికి తిరిగి మామూలు మనుషులం అవుతామని అంటుంటారు. కానీ ఇది అపోహ. డెక్లాన్ను కోల్పోయినప్పటి నుంచి ఎప్పటి వరకు తనను తలుచుకొని ఏడవని రోజు లేదని అలెక్స్ చెప్పారు. డెక్లాన్ బకెట్ లిస్టును పూర్తి చేయటం తన జీవిత ఆశయమని ఆమె అంటున్నారు. డెక్లాన్ జీవించి ఉన్నప్పుడు కూడా ఆయనకు ఇష్టమైన పనులన్నీ చేసేందుకు అలెక్స్ ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఆయనకు ఇష్టమైన యూట్యూబర్ సిండికేట్తో సమావేశం ఏర్పాటు చేశారు. డెక్లాన్ బకెట్ లిస్టులో పూర్తి చేయాల్సిన చాలా పనులు ఇంకా ఉన్నాయి. వాటన్నిటిని పూర్తి చేసేందుకు కాస్త సమయం పడుతుందనే విషయం అలెక్స్కు తెలుసు. బకెట్ లిస్ట్ పనులను చేయడం ద్వారా డెక్లాన్ లెగసీని కొనసాగించాలని ఆమె భావిస్తున్నారు. ఇతరుల పట్ల దయతో వ్యవహరించాలి. వైకల్యం కారణంగా లక్ష్యాలకు దూరం కావద్దని ఆమె అంటున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.